సో బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వీక్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ కి రీ ఎంట్రీ ఛాన్స్ అయితే ఇచ్చారు ఇద్దరికి, శ్రీజ అండ్ భరణికి. సో ఇప్పుడు ఏంటంటే భరణి గారు పర్మనెంట్ కంటెస్టెంట్ అయ్యారు, శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది శ్రీజ అన్ఫేర్ అనిపిస్తుంది, ఇది కూడా ఆవిడ్ని లోపల పంపించేసి భరణిని బయట పంపించాలని చెప్పేసి అంటున్నారు. నేను అంతకుముందు ఉన్నప్పుడు భరణి గారు లోపల ఉన్నప్పుడు బయటికి వచ్చింది ఈమె శ్రీజానే రావాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈసారి నేను అట్టర్ ఫ్లాప్ బిగ్ బాస్ సీజన్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళలో శ్రీజ ఏదైనా పాయింట్స్ మాట్లాడుతుంది, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది కొంచెం అని అనుకున్నా. కానీ భరణి శ్రీజాతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న దాన్ని బట్టి ఒక ఫ్యామిలీ ట్రీ అన్నట్టు వెళ్తుంది. అంటే ఆ బాండింగ్స్ బాగా కొంచెం కలెక్ట్ అయ్యారు. అట్టర్ కొంచెం ఎక్కువ టీఆర్పీ ఎంత వస్తుందో తెలియదు. ఒకప్పుడు సీజన్ 2లో చూసాం బాండింగ్స్ లేకుండా అన్నట్టు ఇతను కౌశల్ ఆడాడు. ఈసారి బాండింగ్స్ పెట్టుకుంటూ ఎంతవరకు వాళ్ళు బాండింగ్స్ నిలబడతారు, ఫేక్ జెన్యూన్ అన్నట్టు ఆ విషయంలో భరణి గారికి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఖచ్చితంగా శ్రీజ ఎలిమినేట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. మనం బయటకు వచ్చాక కూడా కొన్ని చూసాం ఖచ్చితంగా. కొంచెం వీళ్ళు కామనర్స్ వచ్చారు, లెగ్ పెయిన్స్ అంటే నాకు సార్ ముందు ఎందుకు కాలు మీద కాలు వేసుకొని అంటే లెగ్ పెయిన్స్ వల్ల అంటున్నారు. లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రీగా కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చోరు. డాక్టర్ కాకపోయినా మినిమం పీపుల్కి తెలుస్తుంది ఆ విషయంలో. కానీ ఇంకా కొంచెం ఆపోజిట్ పర్సన్కి సరైన రెస్పెక్ట్ ఇవ్వదు కొంచెం శ్రీజ, మరీ ఓవర్గా మాట్లాడేస్తుంది. ఆమె స్టార్టింగ్ పోతూనే కూడా ఈమె తనుజతో టార్గెట్ చేసింది. ఆమె నామినేట్ చేయకుండా టార్గెట్గా మాట్లాడి బిగ్ బాస్ చెప్పాక నామినేట్ చేసింది. బిగ్ బాస్ కూడా అతి అనిపించి ఇంకా నామినేట్ చేయండి అనిపించింది. ఆమె ఫైనల్గా కళ్యాణి సాఫ్ చేసింది. అతని ఫ్రెండ్ కావాలనే ఫ్రెండ్ ఎలాగో ఓటింగ్తో సేవ్ అవుతాడు కదా అని అలా అది ఆమె బాండింగ్ గేమ్ అనిపించింది ఖచ్చితంగా. హౌస్లో చూస్తుంటే భరణి గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా అండి. బయట కూడా మనకు అలా అనిపిస్తుంది, కానీ జస్ట్ అలా వస్తున్నాయి. కానీ పాజిటివ్ భరణి గారికే ఉంది. ఎందుకంటే ఆ భరణి గారు ఉంటే ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అయినా కూడా ఆ బాండింగ్స్ కొంచెం ఎంతవరకు అవుతాయి అది కొంచెం ఆడియన్స్కి కొంచెం ఇప్పుడున్న సీజన్కి ఉన్న గుడ్డిలో మెల్ల అన్నట్టు సాగుతుంది. ఇప్పుడున్న సీజన్స్కి భరణి గారు ఉంటే ఎంతవరకు ఇంకా దివ్య తనుజ కానీ దివ్య భరణి గారు కానీ ఎప్పుడైనా పడుతుందా అవి అలా చూస్తున్నప్పుడు ఆడియన్స్కి కొంచెం బాగా కనెక్ట్ అవుతుందని భరణి గారికే కొంచెం ఎక్కువ ఉండాలి అని కోరుకుంటాం ఇప్పుడున్న సీజన్లో. భరణి గారు హౌస్లోకి రాకముందు తనుజ మాధురితో చాలా క్లోజ్గా మూవ్ అయింది, రాజా అనుకుంటూ. ఎప్పుడైతే భరణి లోపలికి వచ్చారో అప్పటి నుండి మాధురిని కొంచెం పక్కకి నెట్టేసి ఆయనతో నాన్న అని తిరుగుతుంది. అస్సలు లేదండి. ఇంకా ఆమె మాధురి దగ్గర పోలేదు, మాధురి దగ్గర గారికి పోలేదు. ఈమె శ్రీజ కూడా అడిగా కూడా మళ్ళీ వేరే రమ్య ఈమె చిట్టిపికల్ ఆమె అడిగినప్పుడు కూడా ఆమె చెప్పింది నేను అడగలేదు. ఆమె స్టార్టింగ్ నా గురించి నెగిటివ్ మాట్లాడినా వచ్చి సారీ చెప్పింది, ఇలా బయట వల్ల అలా అయ్యా, మళ్ళీ మీ గేమ్ చూసి నాకు బాగా ఇష్టం అనిపించింది, అలా ఆమెనే వచ్చింది ఖచ్చితంగా. ఈమె అయితే రాలేదు. ఆమె ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉంటే గొడవ పడింది, మాధురితో గట్టిగా గొడవ పడింది. నెగిటివ్ పాయింట్స్ ఉంటే వేరే విషయాల్లో ఆ విషయంలో యాక్సెప్ట్ చేసింది. బయట ఈ విషయంలో టఫ్ అండి. లాస్ట్ సీజన్ అయితే చెప్పేవాడిని. ఈ లాస్ట్ సీజన్లో మనం ఇంటర్నెట్లో వైరల్ అయిన మన ఒపీనియన్స్ కరెక్ట్గా పాస్ అయ్యేది. కరెక్ట్గా ఇతను ఎలిమినేట్ అవుతాడు అంటే ఖచ్చితంగా అదే అయ్యేవాళ్ళు. ఈసారి సంజన చూసుకోండి, మాధురి చూసుకోండి, దేవన్ పవన్ ఫేక్ లవ్, ఇంకా కళ్యాణ్ కానీ ఇంకా రాము కానీ ఎవరు అసలు వరెస్ట్ ఆడుతున్నారు, వరెస్ట్ గేమ్ ఆడుతున్నారు. ఏదో చిల్ అవ్వడానికి అన్నట్టు, ఏదో ఉన్నామన్నట్టు కావాలని క్యాబ్ కోసం చేసినట్టు రియల్ జెన్యూనిటీ రావట్లేదు. బాండింగ్స్ కూడా ఫేక్ బాండింగ్స్ చేస్తున్నారు. ఈసారి ఎవరు ఎలిమెంట్ ఇలా ఉంది కాబట్టి బిగ్ బాస్ కూడా అతనికి తగ్గట్టు ఎలిమెంట్ చేస్తున్నారు. ఆడియన్స్ ప్రకారంగా కాకుండా, ఓటింగ్స్ ప్రకారం కాకుండా అతనికి తగ్గట్టు ఎలిమెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ కూడా. ఎవరు ఎలిమెంట్ అయితే నేనైతే చెప్పలేను ఖచ్చితంగా. చూడాలి, నేను ఆ సస్పెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈసారి అయితే ఇంకా బిగ్ బాస్కు బాగా బానిస అయిపోయాను కాబట్టి ఇంకా చూడాలి, నేను తప్పదు.